నమస్తే వెల్కమ్ టు పిఆర్టీవీ తెలంగాణ నేను మీ పామ్ రఘు దయచేసి ప్రజలారా ఈ వీడియో దయచేసి పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది దొంగ ఎవడు దొరెవడు లంగెవడు లఫుంగెవడు బుడుబుక్కలోడోడు బుట్టపాకిరోడోడు అని మీకు క్లిస్టర్ క్లియర్గా చెప్తా క్లిస్టర్ అలా తమ్ చూసి ఉండొచ్చు మీరు సో దయచేసి ప్రజలారా ఈ వీడియో చూసేవాళ్ళు అయితే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మనస్ఫూర్తిగా కోరుతుంది ప్రజలారా రైట్ మన ఛానల్ పిఆర్టీవీ తెలంగాణ వస్తుంది ఇట్లనే వస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ ప్రజలారా రైట్ అప్పుడు ఆ దొంగ అంటే ఎవరు మలిగాడు బ్రోకర్ బ్లాక్మెయిలర్ ఇప్పుడు ఈ ముసుగు దొంగ అంటే ఎవరు మన ద గ్రేట్ ముసుగు దొంగ ద తొలి వెలుగు రఘు సారీ మన తొలి వెలుగు రఘు తొలి వెలుగు నుంచి ముడ్డు మించి జారిస్తే అంతే మన తొలి వెలుగు పెట్టుకున్నాడు మన పూటు మొగోడు తొలి వెలుగు రఘు గంజి రఘు ఓకేనా అదే ప్రజలారా ఈ వీడియో చేసిన కారణం ఏంటంటే మన మహేష్ గాడ్సే ఉంది కదా మహేష్ గాడ్సే భారత్ యువసేన అనే ఛానల్ పెట్టుకొని మల్లిగాడు చాయ్ పైసల నుంచి వెళ్ళి నువ్వు ఇన్ని కోట్లకి ఎట్లా ఇవ్వబడ్డావురా ఇట్లా పాగా ఎందుకు వేసినావు ఎక్కంజిలు వచ్చినాయి డబ్బులు ఇవన్నీ ఎంతమంది బ్లాక్ మెయిల్స్ వచ్చినాయిరా ఇలా ఓల్వో కాలం తిరుగుతున్నావు ఇంత పెద్ద పెద్ద బెంజ్ కాలం తిరుగుతున్నావు అని వీడిని ప్రశ్నిస్తే మరి నీకు సపోర్ట్ చేసిన వీడు ఎవడు తొలివేలు రఘు ఈ తొలివేలు రఘు అనేటోడు ఒక 80,000 నుంచి ₹1,00,000 జీతగాడు తొలివేలులో అలాంటివి ఇవాళ ఒక ఛానల్ పెట్టుకునే స్థాయికి వచ్చేసి ఒక 10-15 మందిని మెయింటైన్ చేసుకుంటా అంతమంది జీతాలు ఇచ్చుకుంటా ఎట్లా మెయింటైన్ చేస్తాను ఇప్పుడు కామన్ గా ఒక యూట్యూబ్ నుంచి వచ్చేటి మనకి ఇప్పుడు 10 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు కామన్ గా ఒక యూట్యూబ్ నుంచి వచ్చేటి అమౌంట్ ఏది రెవెన్యూ ఉంటుందో 2 లక్షలు 3 లక్షలు మాక్సిమం అంతే ఉంటుంది దానికన్నా ఎక్కువ రాదు సో ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి వస్తానే అని మహేష్ గాడ్సే ప్రశ్నించే ప్రయత్నం చేసిండు అయితే మహేష్ గాడ్సే వీడియోకు రిపోర్ట్లు కొట్టిపించిండు మహేష్ గాడ్సే వీడియోకు రిపోర్ట్లు కొట్టిపించి ఆ వీడియోని డిలీట్ చేసే ప్రయత్నం కమ్యూనిటీ గైడ్లైన్ కింద రిపోర్ట్ కొట్టించే ప్రయత్నం చేసి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి ప్రజలారా గుర్తుపెట్టుకోండి దయచేసి సో మన అందులో తొలివేలు రఘు నేను అడుగుతా ఉన్నా గంజి రఘు నీకు భయం లేకపోతే నువ్వు ఎలాంటి తప్పు చేయకపోతే నువ్వు ఎలాంటి దొంగ పనులు చేయకపోతే లంగా పనులు రఫుట్ పనులు చేయకపోతే నువ్వెందుకు భయపడ్డావు ఎందుకు రిపోర్ట్లు కొట్టుతావు ఎందుకు కమ్యూనిటీ గైడ్లైన్ కింద కొట్టుతాం ఇది ప్రజల డిలీట్ చేసే ప్రయత్నం చేసిన యూట్యూబ్ ఇది పక్కన పెడితే ఇయాలంటే ఈ పూట ఒకటి అంటే టీడీఎం అని ఒకటి ఉంటుంది కదా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ అని సో ఇందులో మనోడు మెంబరా లేకపోతే ఏందో తెలియదు మనకు సో ఈ పూటమోగడు అంట డిజిటల్ మీడియా అసోసియేషన్ చెప్తే వాళ్ళందరంట కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారంట ఎవరికి మహేష్ గాడ్స్కి నేను చెప్తున్నా ప్రజలారా రైట్ ఒక్క మహేష్ గాడ్సే వీడియో చేస్తేనే మహేష్ గారి మీద వాట్సాప్ మీద రిపోర్ట్ కొట్టిపించిళ్ళు అనే మీద అంటే పరువు నష్ట దావబోతారంట రైట్ చలో పాము రఘు దిగిండి ఇప్పుడు బొచ్చు బిగుతారా పాము రఘు దిగిండి ఇక్కడ బొచ్చు కూడా మీకు పీకలేరు ఇప్పుడు అడుగుతా ఉన్నా తొలివేలు రఘు నీ జీల దమ్ముంటే నువ్వు అన్నావు కదా జూబ్లీస్ ఎలక్షన్లో పోయి నువ్వు ప్రజలారా ఈ తొలివేలు రఘు అన్నట్టు పొద్దుగా లేస్తే కాంగ్రెస్ పార్టీ మీద పడి చేస్తారు కదా కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తాంది ఈ దుర్మార్గాలు చేస్తుంది అనుకుంటే చెప్తారు కదా అలాగే బెల్లంకొండ సురేష్ ఎక్కడ ల్యాండ్స్ కబ్జా చేసినా కానీ ఫామ్ హౌస్ కబ్జా చేసినా ఎవరైతే దుర్మార్గులు వీళ్ళు వాళ్ళని తిట్టుకుంటే చెప్తారు కదా మరి అలాంటి వాళ్ళ దగ్గరికి పోయి నాకు రైతులు ఫోన్ చేసిళ్ళు నా రైతులు పిలిచిళ్ళు అని అక్కడ పోయి రైతుల తరపున నువ్వు ఆ ల్యాండ్ ఎవరైతే కబ్జాలు చేసిల్లో ల్యాండ్ కొనుక్కున్నారా కబ్జాలు పక్కన పెడితే వాళ్ళ ముంగడ ఫోన్ చేసి బెదిరించు అదిరించే ప్రయత్నం చేస్తావు కదా మరి ఆ పంచాయతీ ఎక్కడ దాకా తీసుకొచ్చినావు ఆ పంచాయతీ అసలుకు ఒక్క లిక్ వచ్చిందా నువ్వు ఇన్ని జాగలేపోయినావు ఆ వర్టెక్స్ దగ్గర పోయినావు వాన్ జీలేలు పెట్టినావు ఆ వాసన చూస్తావు ఆ సెటిల్మెంట్ కాలేదు మళ్ళీ నెక్స్ట్ టైం పోయినావు మళ్ళీ సెటిల్మెంట్ కాలేదు మళ్ళీ మూడోసారి నీ ముడ్డు మీద జారి గట్టిగా దాన్ని నీ చేసే బ్లాక్ మెయిల్ బయట పెడితే మళ్ళీ తర్వాత ఈ నీ గ్యాంగ్ ఎవరైతే ఉంటారో అందరిని తీసుకుపోయి అక్కడ ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేసినావు అక్కడ మీడియం తీసుకుపోయి మాట్లాడే ప్రయత్నం చేసినాం వర్టెక్సోడు కోర్టుకు పోయి కోర్టు ఆర్డర్ తీసుకొని వాడు వచ్చిండు అప్పుడు కోర్టు న్యాయస్థానం గౌరవ న్యాయస్థానం నీ ముడ్డు మీద దాటితే ఆ వీడియో డిలీట్ చేసినావు రేపు ప్రజలారా ఈ తొలివేలు రఘు గారు ఇంత మాట్లాడతారు కదా ఇప్పుడు జూబ్లీస్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది కదా నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేసింది కదా ఆ పూట అనుకుంటా పూట మోగోడు ఇట్లా అట్లా అనుకుంటా మొత్తం బట్టలు దించుకున్నాడు ఇట్లా మొత్తం ప్రజలారా ఈ గుడ్డినా కొడుకి ఈ గుడ్డోడు గుడ్డి పళ్ళు దొమ్ముతాడా ఇవి కనపడాయా ప్రజలారా జూబ్లీస్ లో
దొంగ ఓట్లు పడ్డారా? అరే లుచ్చా, అరే బుడుబుక్కలు, అరే తొలివేలు రగ్గ, అరే గంజిరగ్గ, అరే బుడుబులుకులు అని బరాబర్ పిలుస్తా. అరే నువ్వు నా సామాజిక వర్గానికి చెందినైనా సరే, నాకు నా కుల పిచ్చి ఉండదు. అరే నా కుల పిచ్చి ఉండదు, నాకు మతం పిచ్చి ఉండదు. నేను బరాబర్ న్యాయం సరే కొట్లాడతా. నీ లెక్క బ్లాక్మెయిల్ చేయ, నీ లెక్క అందరిని బెదిరియా. దానికి కూడా వస్తా. ఇది చూడండి ప్రజలారా ఒకసారి. ప్రజలారా ఈమె ఏమ సామల, జూమ్ చేసుకునే ప్రయత్నం చేస్తా కొంచెం. ఈమె ఏమ సామల ప్రజలారా, ఏమ సామల మన సీతాఫల్ మండి కార్పొరేటర్. ఇక్కడ ఈమె ఒక ఎలక్షన్ జరుగుతూ ఉంటే సామరస్యంగా ఎలక్షన్ జరుగుతూ ఉంటే అక్కడ ఏమ సామల గారు మీడియాతో మాట్లాడుతుంటే అక్కడ పక్కన కాంగ్రెస్ గుండాలు వచ్చి ఈమెను ఈమె మీద దుర్భాషలాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూడండి ప్రజలారా, వినిపిస్తుందా? ఈ మైక్ ఇక్కడ పెట్టాలా? ఇది చూడండి ప్రజలారా. నేను తమాషాలు చేయకుండా దాన్ని వక్రీకించి దాడి చేస్తున్నాను. అరే రగ్గ, మన తొలివేలు రగ్గారే, ఇది కనిపించలేరా? ఒక మహిళను పట్టుకుని అంతమంది రౌడీ నా కొడుకులు ఆమె చుట్టుముట్టి ఆమెను బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఆమె మీద మిస్బిహేవ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందరు మొగోళ్ళు అక్కడ, ఒక ఇద్దరే మహిళలు ఉన్నారు అక్కడ. నీ కళ్ళు మింగినాయారా? నీ కళ్ళు ఎక్కడ మీద? నీ కళ్ళు కాకులు పొడిచినాయారా? కళ్ళు కాకులు పొడిచినాయారా? నీకు ఎక్కడైతే భూములు కబ్జాలు అవుతాయో, ఎక్కడైతే అక్కడ వాళ్ళు పట్టా భూములు ఉన్నా కూడా, వాళ్ళు డబ్బులు ఇచ్చిన భూములు కొనుక్కున్నా కూడా అక్కడ పోయి అక్కడ వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తూ, అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ అక్కడ మహిళలు కనిపిస్తలేరా? నీకు ఇంట్లో కూడా ఉన్న మహిళలు ఉన్నారు కదా, ఈ కనిపిస్తలేరా లుచ్చా? అరే ఈ దొంగలతో కనిపించలేరా నీకు? మీరు ఎక్కడి నుంచి వచ్చి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విశ్వనగర్ ఎక్కడ ఉంటారు? చూపించండి, నీళ్ళు చూపించండి, నడవండి. ఎక్కడ ఉంటారు చెప్పేసి వదిలేస్తాం. ఎక్కడ ఉంటారు చెప్పండి, ఎక్కడ ఉంటారు చెప్పండి ఫస్ట్. ఇంకో ఇది ప్రజలారా, ఇది కనిపించలే మనతో రగ గంజిరాగు, ఇది కనిపిస్తలేదా? కళ్ళు కాకులు పరిచిన ఆడబడి ఇది. ఇది చూడు, ఇది జూబ్లీస్ నియోజకవర్గం జరిగినాయి. ఇంకా నేను ఇంకెక్కడ జరగలే. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీస్ నియోజకవర్గంలో యూసుఫ్గూడ అని ఒక మండలంలో జరిగిన ఈ వీడియోసే, దొంగ ఓట్ల వీడియోసే ఇవి. ఎక్కడెక్కడి నుంచో మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీ కాంగ్రెస్ పార్టీ అంట. వై? బికాస్ నువ్వు చాలా సపోర్ట్ చేసినావు కదా కాంగ్రెస్ పార్టీకి. పత్తిత్తు పతివ్రత ఏ మహానుభావులు అసలు నోట్లెళ్ళి పెట్టే కొడుకుని సపోర్ట్ చేసినావు కదా. లుచ్చా ఇవి కనిపించలేదా? నీ కళ్ళు కాకులు పొడిచిన అడుగుతా ఉన్నా. నా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున, జూబ్లీస్ నియోజకవర్గ ప్రజల తరపున, జూబ్లీస్ నియోజకవర్గ ఓటర్ల తరపున, ఓటర్ మహాశయుల తరపున అడుగుతా ఉన్నా, నీ కళ్ళు కాకులు పొడిచినాయా? గద్దలు మింగినాయా నీ కళ్ళు? ఇవి కనిపిస్తలేవా నీ కళ్ళకు? దొంగట్లు కనిపిస్తలేవా? ఇది ప్రజలారా. ఇంకో వీడియో చూడండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా మదర్ గారు మేడం పింఛన్ వస్తుంది, మా మదర్ కి ఏమంటున్నారంటే మీ పింఛన్ ఆపేస్తాము, మీరు ఇలా 2 నెంబర్ బటన్ కి నొక్కకపోతే అని అలా బెదిరించి ఉపయోగిస్తున్నారు. ఇది తప్పు. ఓటర్స్ ని మాకు రఘు కనిపించిందా? కళ్ళైతే కాకులు పొలలే కదా, కళ్ళైతే గద్దలు మింగలే కదా, కనిపించినాయా? ఇవి కనిపించాయి బ్రో నీకు, ఇవి కనిపించాయి. ఏవి కనిపిస్తాయంటే ఎవడన్నా యమాయమి ఎవడైతే మంచి బలిష్ణుడో లేకపోతే ఇంకోడో పెద్దోడు ఆ చిన్నపాటి ఏమన్నా ల్యాండ్ కబ్జా కాకుండా కూడా అది కబ్జా అయింది. అరే నేనేమడుతున్నా, చట్టం నీ చేతిలో తీసుకుంటావా? చట్టం గౌరవ న్యాయస్థానాలు లేవా? పోలీస్ స్టేషన్ లేవా? గౌరవ చట్టాన్ని చేతిలో తీసుకుంటా ఉన్నా. ప్రజలారా ఇది చూడండి, ఒక వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తా. నువ్వు వడిరా చట్టాన్ని చేతిలో తీసుకున్నానికి, నువ్వు వడివి. ఇది చూడండి ప్రజలారా. నాకు వీడికి ఏం వ్యక్తిగత పనిచేయట్లేదు లేదు. మహేష్ గాడ్సే వీడియో చేసినందుకంటే మహేష్ గాడ్సే పూర్తిగా చెప్పలేదు దాంట్లో. నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నేను వదిలేట్లా రగ్గా, నేను బరాబర్ వదిలా నేను చెప్తా ఉన్నా. నీ తాట తీస్తే నువ్వు ఎక్కడెక్కడికి పోయినావో, నువ్వు ఏ వెంచర్ దగ్గరికి పోయినావో, ఏ కన్స్ట్రక్షన్ దగ్గరికి పోయినావో, ఏ వాసవి కన్స్ట్రక్షన్ దగ్గరికి పోయినావో, ఏ బట్టర్స్ కన్స్ట్రక్షన్ దగ్గరికి పోయినావో, తర్వాత మొన్న ఒక హాస్పిటల్ పోయినా కదా, ఏ హాస్పిటల్ దగ్గరికి పోయి అయితే ఏ డాక్టర్ గురించి అయితే మాట్లాడి ఆ డాక్టర్ గురించి మొత్తం బట్టలిపే ప్రయత్నం చేసినావో, మరి ఆ ఇష్యూ ఏమైంది? అది ఎక్కడ రాకొచ్చింది? ఎందుకు సైలెంట్ అయిపోయినావు? పడ్డాయా? కట్టలు వచ్చినాయా? ముడుపులు ముట్టినాయా? సెటిల్మెంట్ అయిపోయిందా? వై ఆర్ యు నాట్ టాకింగ్ అబౌట్ దట్ ఇష్యూ? టెల్ మీ.
టెల్ మీ ఆన్సర్ బ్రో. ప్రజలారా చూడండి ఒక వీడియో. ఇది బెల్లంకొండ సురేష్. నేను మాత్రం వదిలిపెట్టే సమస్య. అవును, నువ్వు వదిలిపెట్టావు. నీకు కట్టెలు వచ్చేదాకా వదిలిపెట్టా. కట్టెలు వచ్చినాక మూతికి ప్లాస్టర్ వేసుకొని నోట్లో పెద్ద ముద్ద పెట్టుకొని సైలెంట్ అయిపోతావు కదా. బెల్లంకొండ సురేష్ నా గురించి మీకు తెలియదేమో, మిగతా మీడియా వాళ్ళగా మిగతా. అవును, నీ గురించి తెలియదు, ఎందుకంటే పెద్ద బ్లాక్ మెయిల్ అందరూ తెలియదు కదా. తెలియదు కదా నీ గురించి. ఇప్పుడు తెలుస్తుంది. ఎంటైర్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 4 కోట్ల ప్రజానీకానికి తెలిసే ప్రయత్నం తెప్పిస్తా. ఇవి ప్రజలకు ఒక విషయం చెప్పాలా. ఇప్పుడు ఈ వీడియో చేసిన కదా, దీని తర్వాత నా మీద కుట్రలు చేసే ప్రయత్నాలు చేస్తారు. కాల్ రికార్డింగ్లు కానీ లేకపోతే ఏవేవి ఇమేజ్లు ఫోటోలు బుక్ల ఫోటోలు అన్ని బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు. అన్నీ ఏతారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే కదా, దాంతో క్రియేట్ చేసిన ఫోటోస్ అన్ని బయటకు ఇక వ్యవహారం అని నువ్వు అనుకుంటుండొచ్చు. నువ్వు అదే అంటున్నావు కదా. ఇంకో పూర్తిగా ప్రజలారా, ఇది బెల్లంకొండ సురేష్. నేను మాత్రం వదిలిపెట్టే సమస్యలు మిస్టర్ బెల్లంకొండ సురేష్. నా గురించి మీకు తెలియదేమో, అవును, మిగతా మీడియా వాళ్ళగా వేరే వ్యవహారం అని నువ్వు అనుకుంటుండొచ్చు. వేరే వ్యవహారం అంటే మిగతా వీడియో వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తా అంటే మిగతా మీడియా వాళ్ళ వ్యవహారం అంటే మిగతా వీడియో వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తారనే కానీ అర్థం. నువ్వు పత్తిత్తా, నువ్వు పతివ్రత, నువ్వు సొక్కం పూసా, నువ్వు సంసారా చెప్పు. నువ్వు అదే అంటున్నావు కదా. ఈ ఫామ్ హౌస్ ఏంటి మరి? ఎవరు నీకు ఇచ్చింది పర్మిషన్? లోకల్ అధికారులు ఏం చేస్తున్నట్టు మరి? ఇంత దర్జాగా నువ్వు కడుతున్నావు. నేను ఒక రైతు ఇక్కడికి పిలిపిస్తే ఆ రైతు నా భూమి అని అంటే ఇక్కడికి వచ్చినాం. మీ వర్షం తీసుకోవడానికి మీ పిఏ ఎవరైతే ఇక్కడ పెట్టినావో మీ పిఏ ఫోన్ నుంచి నేను మీకు ఫోన్ లో మాట్లాడడం జరిగింది. నువ్వు చెరువు కబ్జా చేసినావు. ఇది చెరువు, ఇది మీ ఫామ్ హౌస్. 111 పరిధిలో కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవడు? పర్మిషన్ ఇచ్చినవాడు దొంగ, కట్టుకుంటున్న నువ్వు కూడా దొంగనే, అంతే కదా మరి. పర్మిషన్ ఇచ్చిన దొంగ, కట్టుకున్న దొంగ అయితే మన నువ్వు పెద్ద సంసారియా? మనం వాడికి పోయినావు కదా. ప్రజల ఒక పెడుతూ ఉన్నాను. ఉప్పరపల్లి పొద్దుటూరు అనే గ్రామము శంకరపల్లి మండలం వీడి పోయింది కదా. మరి అక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ఎవరు? బెల్లంకొండ సురేష్ అని చెప్తున్నావు కదా. బెల్లంకొండ సురేష్ కు లైవ్ లో కాల్ చేసుకున్నాడు. మళ్ళీ బెల్లంకొండ సురేష్ ఊకోలే, మంచి గట్టిగానే వేసుకున్నాడు. నువ్వు ఓటర్ అయిపోయిందని అడగానికి అని అప్పటి నుంచి కామెంట్ చెప్పింది. ఈ వ్యవహారం ఎక్కడ దాకా వచ్చింది? మరి ఆ రైతు ఏ రైతు అయితే పిలిస్తే నువ్వు పోయినా అని చెప్పినావు కదా. బెల్లంకొండ సురేష్ ఆ రైతు ల్యాండ్ కబ్జా చేసుకొని ఫామ్ హౌస్ కట్టుకుని చెప్పినావు కదా. మరి ఆ రైతుకు నువ్వేం న్యాయం చేసినావు అడుగుతా ఉన్నా. నా తెలంగాణ రాష్ట్ర ప్రజల 4 కోట్ల ప్రజల తరపున అడుగుతా ఉన్నా. చెప్పు, ఏం న్యాయం చేసినావు? వట్టేశ్వరం దగ్గర పోయినావు. నువ్వెవడు? పోవడానికి నువ్వెవడు భయ్? చట్టాలు లేవా? కోర్టులు లేవా? న్యాయస్థానాలు లేవా? పోలీసులు లేరా? చలో, సివిల్ మ్యాటర్ అంటే సివిల్ డిస్ప్యూట్ పోలీస్ స్టేషన్ నడవదనుకో, రైట్, చలో. చట్టాలు ఎందుకు లేవు? అంటే నువ్వు చట్టాన్ని చేతిలో తీసుకుంటావా? ఇది పక్కన పెడతాం ప్రజలారా. మొన్న ఒక హాస్పిటల్కి పోయిండు. అక్కడ డాక్టర్ ఒక కాలుకు నొప్పి ఉంటే ఒక కాలుకు సర్జరీ చేసిన పోదేరా అనుకుంటే పోయిండు. మరి ఎడిపోయా? ఆ కాలు ఎడిపోయా? ఈ సర్జరీ ఎడిపోయా? డాక్టర్ ఎడిపోయా? హాస్పిటల్ ఎక్కడిపోయా? అయిపోయిందా? క్లోజ్ అయిపోయిందా? సెటిల్మెంట్ అయిందా? ఎందుకు మాట్లాడట్లేవు? ఆ హాస్పిటల్ ఎడిగిపోయింది అడుగుతా ఉన్నా. ప్రజలారా, మనరు పుట్టుమోగోడు తొలి వెలుగులు ఉండే, మన రవిప్రకాష్ గారు ఉండే కదా, తొలి వెలుగులు ఉంటే మఠంపల్లి గుర్రంపోడు తాండా, నల్గొండ జిల్లా కదా, సూర్యాపేట, హుజురాబాద్ పక్క ఉండే హుజూర్ నగర్ పక్క అంటే గుర్రంపోడు తాండా ఏదైతే ఉంటుంది ప్రజలారా, అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది. అక్కడ వీడి పోయి అక్కడ స్టోరేజ్ చేస్తా ఉంటే అక్కడ కూడా ల్యాండ్ సంబంధించిన ఏవో ఇష్యూ నడుస్తూ ఉంటే ఈ పుట్టుమోగుడు పోయిండు. మరి పోయినోడు పోయి చక్కగా ఆ కవర్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు కదా. కవర్ చేసుకుని వీడియో ఛానల్ టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు కదా. నో. అక్కడ పోలీసులు వాళ్ళు వస్తే అక్కడ ఉన్న లోకల్ నాయకులు కానీ లేకపోతే ల్యాండ్కి సంబంధించిన ఉన్నలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుని వస్తే ఈ పుట్టుమోగుడు ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళ మీద దాడి చేపించే ప్రయత్నం చేస్తాడు. పోలీసుల మీద, పోలీస్ వ్యవస్థ మీద దాడి చేపించే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు వీని కేసు ఉంది వీని మీద. 14 రోజులు వీని ముట్టిపెట్టాలి లోపడేసి 14 రోజులు ముట్టిపెట్టాలి లోపడేసిళ్ళు. దేనికి? వీని తప్పు లేని లోపడేస్తారు ప్రజలారా. ఒక గమనించండి మీరు. అరే పొద్దుగా లేతే అరే నాయన జోకుడు కాదురా నాయన, మొన్న జూబ్లీ ఎలక్షన్ అయితే పాపం మామూలుగా జోకలే కాంగ్రెస్ పార్టీని. ఇంకో ఇట్లా పట్టుకొని 2 తరాలకి ఈ చేతిలో పట్టుకొని ఇట్లా ఇది వజన్ ఉన్నదా, ఇది ఎక్కువ ఉన్నదా, ఇది తక్కువ ఉన్నదా, ఇట్లా ఘోరంగా జోకిండు, తరాజులా చేసినాడు జోకిండు.
మరి క్యాండిడేట్ది జోకిండా, రేవంత్ రెడ్డి జోకిండా, మహేష్ గౌడ్ది జోకిండా, కాంగ్రెస్ పార్టీ జోకిండా తెలుస్తలేదు మరి. ఇంకో ఇట్లా జోకిండు ఇట్లా 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 సరే కింద సమానం రావాలన్నట్టు జోకిండు. అమ్మడ కొడుక, అంటే బీఆర్ఎస్ పార్టీ ఏం అభివృద్ధి చేయలేదా? బీఆర్ఎస్ పార్టీ అసలు అభివృద్ధి చేయలేదా తెలంగాణ రాష్ట్రంలో? భారతదేశంలో దేశానికి భారతీయ జనతా పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదా? ప్రజల మీకు ఒక విషయం తెలుసా? వీళ్ళు ఉత్సాహపడుతున్నారు కదా, మన మహానుభావుడు కాశీని కంటి రెప్పలా కాపాడుకునే కాలభైరుడు కాశీకి అయితే, దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, ఎవరైతే నరేంద్ర మోదీ గారు ఉన్నారో ఆ నరేంద్ర మోదీ గారిని కించపరిచి మాట్లాడిపించిన దుర్మార్గుడు. నరేంద్ర మోదీ గారిని, గౌరవ ప్రధానమంత్రి గారిని కించపరిచి మాట్లాడిపించిన దుర్మార్గుడు. ఒక ముసల్ది మాట్లాడుతూ ఉంటే నరేంద్ర మోదీ గారిని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడితే ఆ వీడియో టెలికాస్ట్ చేసి కావాల్సుకొని వీడు వచ్చాడు. హిందువులకు సపోర్ట్ చేసి ఎక్కడ కూడా బీజేపీ పార్టీ వీడు ఏ పార్టీకైనా అగ్నిస్ట్గా ఏ పార్టీ సపోర్ట్ చేయని, భారతదేశానికి వచ్చే వరకే వీడు అగ్నిస్ట్గా మాత్రమే ప్రయత్నం చేస్తారు. ఏదైనా సరే భారతదేశ వీడియో వచ్చిందంటే అసలు అంటే బీజేపీకి మొత్తం అగ్నిస్ట్గా, బీఆర్ఎస్ అగ్నిస్ట్గా. మరి భారతీయ జనతా పార్టీ దేశానికి ఏం చేయలేదా? తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదా? పొద్దుగా లేతే కేసీఆర్ తిడతారు ఈ దుర్మార్గులు, పొద్దుగా లేతే కేటీఆర్ తిడతారు. వీడియో ఫస్ట్ స్టార్టింగ్ లా వీని ఫోటో కావాల్సుకునే పెట్టినా, రేవంత్ రెడ్డి స్టార్టింగ్ లా వీడు మెడిచల్ టికెట్ అడిగినప్పుడు గజం ఉన్నదా అన్నాడు. తర్వాత మళ్ళీ అదే గజానికి సవర్ పట్టింది మళ్ళీ వీడు. మా రేవంత్ రెడ్డి తోపు తుర్రం ఖరన్ వీడు ఎటు పైసలు ఇట్టాడే పోతాడు. నేను చెప్తా ఉన్నా తెలుగులో రఘు, నేను చెప్తా ఉన్నా, నువ్వు మహేష్ గాడ్సే మీద మహేష్ గాడ్సే వీడియోస్ కి రిపోర్ట్ కొట్టించినట్టు, మహేష్ గారి ఛానల్స్ రిపోర్ట్ కొట్టించినట్టు, లేకపోతే మహేష్ గాడ్సే పరువు నష్టం దావా వేస్తాను భయపడ గురి చేసినట్టు, ఏదో టీడీఎంఏ ద్వారా ఆయన మీద ఏదో పరువు నష్టం పోతున్నట్టు అని చేస్తావు అనుకుంటున్నా కావచ్చు బిడ్డ. అది కాని పని, అర్థమవుతుందా? హైటెన్షన్ వైర్, ఇక్కడ హైటెన్షన్ వైర్ కు కాకి ముట్టుకుంటే ఏమీ తెలుసు కదా, మస్ అయిపోతుంది బిడ్డ. సేమ్ ఇదే, ఇక్కడ ముట్టుకుంటే మస్ అయిపోతావు. నన్ను ముట్టుకున్నా, నా ఛానల్ ముట్టుకున్నా మస్ అయిపోతావు బిడ్డ. చెప్తా ఉన్నా, ఏం తమాషాలు చేస్తున్నావా అని చెప్తా ఉన్నా. ప్రజలారా గమనించండి, వీడియోస్ గమనించండి. ఎక్కడైతే వీడు పోయి క్లాండ్ కబ్జాల మీదకి పోయిండో, మయంబుజ అంటాడు, వాసవి అంటాడు, వర్టెక్స్ అంటాడు, ఇదంటాడు, అదంటాడు, హాస్పిటల్ అంటాడు, ఈ హాస్పిటల్ అంటాడు. మరి ఎక్కడ కూడా న్యాయం చేసిండా? ఆ వెంచర్ సంబంధించి ప్రజలకు న్యాయం చేసిండా? ఇప్పుడు బెల్లంకొండ సురేష్ అని పోయింది అక్కడికి, మరి ఆ రైతుకి ఏమైనా న్యాయం జరిగిందా? నెక్స్ట్ వీడియో రాదు, నేను పోతా అదే ప్రతిపాదన గ్రామానికి, నేను పోతా. నువ్వేం న్యాయం చేసినావు చూస్తా, ఆ రైతుకు నువ్వేం న్యాయం చేసినావు చూస్తా బిడ్డ. నీ నోట్లా నువ్వు ఏ ల్యాండ్ కాడికి పోయినా, ఎక్కడికి పోయినా, ఏ వాసవి కన్స్ట్రక్షన్ పోయినా, ఏ వర్టెక్స్ భూముల కాడికి పోయినా, ఏ పొలాల దగ్గర పోయినా, ఎవరు ల్యాండ్ కబ్జా చేసినా పోయినా నువ్వు పో, నేను అద్దంట్లేను. కానీ ఎవరైతే నీ రైతులు పిలుస్తారో ఆ రైతుకు న్యాయం చేసే ప్రయత్నం చేయి. లేదు అక్కడ ఉన్న దార్కారులతో సెటిల్మెంట్ చేసుకుంటా, సెటిల్మెంట్ అయిపోతుంది నాతోని, నేను వాళ్ళ అమ్మే పక్క చేసుకుంటా అంటే నీ ముట్టి మీద జరుగుతంత బిడ్డ. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, మహేష్ గారి పెడితే వాళ్ళ అందరిలోకి రాదు బైసాబ్, నేను అందరిలోకి కాదు. ముట్టుకుంటే మాడిపోతే మసి అయిపోతే గుట్టు పెట్టుకో బిడ్డ. నన్ను ముట్టుకున్నా, ఛానల్ ముట్టుకున్నా వేస్తావా? నా మీద పరువు నష్టం దావా వేస్తావా అంటున్నా. ఏది మహేష్ గారి మీద టీడీఎంఏ వాళ్ళందరూ కలిసి పరువు నష్టం దావా వేసినట్ట? మీ ఊపదంపుడు ఉపన్యాసాన్ని భయపడతా అనుకున్నావా? ఉపదంపుడు ఉపన్యాసం భయపడతా అనుకున్నావా? తొలివేలు రాగానంటే వీడు తొలివేలుగులో చేసినప్పుడు ప్రజలారా వాటా అడిగిండు. నేను జీతమే ₹1,00,000 ఇస్తా ఉన్నాడు అప్పటికే. అదే ఎక్కువ నాయన అనుకుంటే అందులో వాటా అడిగిందంట 5 కోట్లు అడిగిందంట. ఫస్ట్ వాటా ఇవ్వకపోతే 5 కోట్లు అడిగిందంట. 5 కోట్లు ఇవ్వకపోతే 5 కోట్లే అసలు మొత్తం. దానికి కొంపకి ఎసరు పెట్టేస్తా అనుకున్నాను మొత్తం తొలివేలుకు. మరి లుచ్చగా నచ్చకపోతే పోవాలి కదా బయటికి. దయచేసి ప్రజలారా తొలివేలు ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకొని పోకుండా పోతాను. మరి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఏం కావాలరా? ఆగం కావాలన్నా? అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ నాశనం కావాలన్నా? వాళ్ళ జీతాలు ఆగంగా అయిపోవాలన్నా? నువ్వు పోతే ఎవరైనా ఏం కుడతాను? వీని ఏం కుడతావు? కుడు ఏం కుడతాడు? కుడు. లేకపోతే ఆర్హెచ్ఎం కుడతాడు? కుడు.
అది మీ ఎక్కడి పైసా బయటికి వచ్చి చదువు పెట్టుకొని దమ్ము ఎక్కడ ఉంది కదా? ఆ డబ్బులు ఎక్కడ వస్తా ఉన్నాయి? 10-15 మంది నీకు ఎంప్లాయీస్ ఉంటే ఒక్కొక్కరికి మినిమం లేదన్నా 25,000 జీతం పట్టుకుంటే ఒక 10 మందికి నువ్వు జీతం ఇవ్వాలన్నా కూడా 2,50,000 అవుతాయి. 15 మంది ఎంప్లాయీస్ అయితే నీకు అక్కడ 3,50,000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి నీకు? ఛానల్ నుంచి వచ్చేటి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు. ఇంకా ఎక్కడ చేస్తున్నావు? బేగంపేటలో నీళ్ళు ఎక్కడిది? బేగంపేట ఫ్లాట్ కొన్నావు కదా, ఎక్కడిది? బండి సంజయ్ దగ్గరికి పోతావు. బండి సంజయ్ దగ్గర అక్కడెక్కడ ఆమ్నాన్మెంట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. అక్కడ ఎవరి దగ్గర పోతావు? నల్గొండ అదేందే దివీస్ దగ్గర పోతావు. దివీస్ గురించి మాట్లాడతావు. టెలికాస్ట్ దగ్గర పోతావు. అది ఎక్కడైంది? అది కొలిక్కొచ్చిన పంచాయతీ అసలు ఏదన్నా విషయము ప్రజలను చెప్తా ఉన్నా. ఈ ఛానల్ నమ్మకుండి నేను ఈ గవర్నమెంట్ కూడా అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి మీ ప్రభుత్వానికి సిగ్గుశరం ఇజ్జత్ మనం శ్రీమునెత్తరు ఏం లేదా? వీడు ఓపెన్ గా అక్కడికి పోయి బ్రతిచ్చే ప్రయత్నం చేస్తాను రాళ్ళ కాడికి. వీడెవడు ప్రజల తరపున కొట్లాడినా లేదు. తెలంగాణ ఉద్యమాలలో వీళ్ళు ఉన్నారా? లేరు. తెలంగాణ ఉద్యమాల లాఠీ చార్జ్ పడ్డా లేదు. ఎక్కడ ఉండదు. వీరి మీద లాఠీ చార్జ్ పడలే, వీరి మీద లాఠీ చార్జ్ పడలే, వీరి మీద లాఠీ దెబ్బ పోలే, వీరి మీద లాఠీ దెబ్బ పోలే. వీడి జైలుకి పోయినాడే, బ్లాక్ మెయిల్ చేసి వీడి జైలుకి పోయినాడే. ఇక్కడ ప్రజలారా చెప్పండి. పాపం చిన్న శ్రీశైలం యాదవ్ ఉన్నాడు మొన్న జూబ్లీస్ లా, ఆయనను మాట్లాడిపించే ప్రయత్నం చేసిండు. పాపం మా పెద్ద మనిషి పాపం ఆయన పెద్ద మనిషి ఉత్తనోడు జారిండు. నా కేసీఆర్ ఇట్లా చేస్తా అట్లా చేస్తా అన్నాడు. పాపం ఆ పెద్ద మనిషిని ఎక్కిపించే ప్రయత్నం చేసింది దుర్మార్గుడు. ఆ పెద్ద మనిషిని బ్లేమ్ చేసే ప్రయత్నం చేసిన అక్కడ. నువ్వు గుండాలు కదా, మీరు రౌడీ షీటర్ కదా, మీరు రౌడీ షీటర్ ఫ్యామిలీ కదా అని ఈ తీట నా కొడుకు అన్నాడు. ఇప్పుడు బుక్కలోడు అన్నాడు. అనగానే పాపం ఆ పెద్ద మనిషి మీకు ఇట్లా కాదు గట్ల కాదు అనగానే పాపం పెద్ద మనిషి కొంచెం ఆవేశపడ్డాడు. ఎందుకంటే పాపం సరే ఆవేశపడ్డాడు, అయిపోయింది. తెల్లారే బ్యాండోర్, అదే రోజు మళ్ళీ వీడు మాట్లాడిన తెల్లారే బ్యాండోర్ చేసి ఇట్లందరినీ ఈ చిరునా కొడుకు చిట పంచాలు పెడతారు అందరి మధ్యలో. ఎక్కడైనా ప్రజలారా మీరు గమనించండి, ఎక్కడ ఇష్యూ జరిగినా వీడు పోతాడు. కానీ అక్కడ ఏమన్నా మ్యాటర్ సాల్వ్ అయిందా? కాదు. లైక్ బికాస్ క్లోజ్ సెటిల్మెంట్. నేను అడుగుతా ఉన్నా ప్రజలరా, అరే తొలివిలు రగ్గ నిజంగా చెప్పరా, గంజి రగ్గ మన తొలివిలు రఘు, సారీ ఊకే తొలివిలు కత్తాను, మన తొలివిలు రఘు ఒకటి అడుగుతున్నా. నీ గుండె చేసుకోది. నువ్వు ఏ సామాజిక వర్గం అవుతుందో, అరే నువ్వు నేను సేమ్ సామాజిక వర్గం కదా. నేను భక్త మార్కండే స్వామి మీద ప్రమాణం చేసి చెప్పరా, నువ్వు ఎక్కడ ఏం సెటిల్మెంట్ చేసుకోలేదా? నువ్వు ఎక్కడ లైట్ ల్యాండ్ దగ్గర పోయినావో, ఎక్కడ వెంచర్ దగ్గర పోయినావో, ఎక్కడ కూడా రూపాయి తీసుకోలేదా? నాకు తెలియదు. నేను అడుగుతా ఉన్నా. నేను ఆరోపణ చేస్తలేను, నేను అడుగుతా ఉన్నా. నువ్వు తీసుకున్నావు మాత్రం అంటే నేను జస్ట్ అడుగుతా ఉన్నా. నేనేమంటలేను. నువ్వు అదే భక్త మార్కండే స్వామి మీద ప్రమాణం చేసి నేను ఏ వెంచర్ దగ్గర డబ్బులు తీసుకోలేదు, నేను ఎవరిని బెదిరియలేదు, ఏ హాస్పిటల్ని బెదిరియలేదు, ఏ వెంచర్ని బెదిరియలేదు, ఏ వాసవిని బెదిరియలేదు, ఏ కన్స్ట్రక్షన్ బెదిరియలేదు హైదరాబాద్లో. నేను ఓన్లీ నా యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులతోనే నా ఛానల్ రన్ చేస్తా ఉన్నా అని ఆ భక్త మార్కండే స్వామి ఒట్టే చెప్పు. ఆ భగవంతుడు ఆ శివయ్యని ఒట్టే చెప్పురా. చలో నేను నా ఛానల్ బంద్ చేసుకుంటారా పోయి. నేను ఇంకోసారి మాట్లాడా బిడ్డ, లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నా. ఈ రిపోర్ట్లు కొట్టిపిచ్చుడు, ఈ ఉడతోపులు బంద్ చేయి. పరువు నష్ట దావా ఇస్తాను కదా, ఎవరి మీద? మహేష్ గారి మీద. వేస్తావా? ఇప్పుడు నేను కూడా వచ్చిన, నేను కూడా దిగిన, నా మీద కూడా వేస్తావా? మీ జీవితం ఉంటే ఏంటి పరువు నష్ట దావా? చలో ఏం దాకైతే అందాక పోండి. అయితే మీరన్నైతే మిమ్మల్ని పోండి. నీ అమ్మని సావనైనా సస్తాకని మిమ్మల్ని వట్లా, సావనైనా సస్తాకని మిమ్మల్ని వట్లా. యాన్ దాకైతే అందకపోదాంపా, నేను తమాషాలు చేస్తా ఉన్నారా? మీరు తమాషాలు చేస్తా ఉన్నారా? అంటే మా నిజాలు మాట్లాడంగానే రిపోర్ట్లు కొట్టిపిస్తారా? మహేష్ గాడ్సే, హలో బ్రదర్, నమస్తే. బాగున్నారా? ఇప్పుడు ఇది గాడ్సే, ఇప్పుడు మీ ఛానల్ మీద తొలివిలు రఘు అనే వ్యక్తి మీద ఒక స్టోరీ చేసినావు, తీన్మార్ మల్లన అనే మీద. అవును. ఇది ఏమైంది గాడ్సే? నీ ఛానల్ కి రిపోర్ట్ కొట్టిందంటే ఏం సంగతి, ఏమైంది? రిపోర్ట్లు కొడితే కొట్టుకొని అన్న, మన మీద కుట్రలు చేయడం కొత్త ఏం కాదు, 2 సంవత్సరాలు కావస్తుంది. ఓకే. ఇప్పటికి 3 ఛానల్ మనం మార్చినాం, ఒక దాని తర్వాత ఒకటి పోతా ఉంటే. ఓకే. ఈ లాస్ట్ కి మనం ఏం చేయలేని స్థితికి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే, మన ఛానల్లో ఏ వీడియో అయితే వాళ్ళ గురించి పెడతామో ఆ వీడియో ఫస్ట్ టైం మన తొలి వెలుగు రఘు అనేట ఉన్నాడు కదా. సో ఆయన గారు నిన్న ఒక వీడియో పోయింది. ఇప్పుడు మీకు ఫోన్ చేసే కంటే ముందు, మీరు ఫోన్ చేసే కంటే ఒక 1/2 అవర్ బ్యాక్ ఇంకో వీడియో కూడా పోయింది. డిలీట్ చేసేసా కమ్యూనిటీ గైడ్లైన్స్.
కమ్యూనిటీ గైడ్ లైన్స్. అచ్చా, అక్కడ మీరు ఏమని వస్తుందంటే హరాస్మెంట్ అని వస్తుంది. ఎవరిని హరాస్మెంట్ చేసినావంట? మనతో వెలుగు రాకుండా హరాస్మెంట్ చేసినట్ట. మనము తప్పు చేస్తే మన 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 పైన యూట్యూబ్ లో ఆల్రెడీ వస్తుంది కదా, మన రిస్ట్రిక్షన్ ఉంటే. అవును, పొద్దుగాల మనం 10 గంటలకు పెట్టిన వీడియో సాయంత్రం 6 గంటలకి డిలీట్ అవుతామా? ఏదైనా ముందే ప్రాబ్లం ఉంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటే ముందే రావాలి కదా, మెయిల్ వస్తుంది మనకు. మరి ఎట్లా దొంగలు ఎట్లా ఏం చేస్తారంటే నిజాలు మాట్లాడుతున్నాడు మహేష్ గాడ్సే, వీడు ఎదిగితే మన భవిష్యత్తుకే దెబ్బ తింటాము, కాంగ్రెస్ వల్ల మోచేతులు లేకుండా అవుతుంది. సో మన కాంగ్రెస్ మోచేతులు తాగి బతకాలంటే ఇలాంటి మహేష్ గాడ్సే లాంటి ఉండొద్దు, మన గురించి నిజాలు బయట పెడతారని ఒక భయంతో ఇదంతా చేస్తారన్న. ఎవడెవడు చెప్పిస్తాను గాడ్సే ఇవన్నీ? మనతో వెలుగు రగానా ఈ తీర్మానం ఇద్దరు కలిసి 24/7 వాళ్ళు మన మీదనే ఉంటారు. ఓకే, ఇప్పుడు ఏమన్నా ఇంకా నీ మీద కుట్రలు చేసే ప్రయత్నం చేస్తారా? ఇక చేయని అన్న. ఇప్పుడు నాకు ఇప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది, అది ఎంతవరకు నిజమని తెలియదు. ఇంకో తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తా ఉన్నారు, ఏందో చెప్తే వాళ్ళు కూడా మనకు అండగా ఉంటారు. కేసు ఫైల్ చేయబోతున్నా మనతో వెలుగు రఘు. ఎవరి మీద? నీ పేరునా? నీ మీద ఏమని రకంగా వాళ్ళది మీడియా గ్రూప్ ఉంది. ఆ మీడియా గ్రూప్ లో చర్చ జరిగినట్టుగా నాకు సమాచారంగా, అది నిజమా కాదా మనకు క్లారిటీ లేదు, దాన్ని వచ్చిన తర్వాత మాట్లాడుతున్నా. నీ మీద కేసు పెడితే ప్రయత్నం చేస్తున్నాడా? అంతా కలిసి అటాక్ చేస్తారట. రైట్, నో ప్రాబ్లం. మహేష్ గాడ్సే ఒక్కరి మీద అటాక్ చేస్తానా? నేను మహేష్ గాడ్సే అనేటోడు తిన్మార్ మల్లన్న అనేటోనికి రఘు అనేటోనికి ఛాయ్ పైసలు కొట్టి ఛానల్ పెట్టినాం. అవును, ప్రజలందరిలో నేను కూడా ఒకరిని. లక్షల మంది ప్రజలు మేము నిలబెట్టినాం ఛానల్ అని, మా కోసం ప్రశ్నిస్తాను. ఇలా కాంగ్రెస్ మోచేతిని లాగుతూ ప్రజల్ని మోసం చేసి ప్రజలకు గ్యారెంటీ లేకొట్టిన కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చి మా మెడ పైన కూర్చోబెట్టినందుకు నేను ప్రశ్నిస్తున్నా. సరే, గతంలో ఏం చెప్పారు, ఈ రోజు ఏం చెప్తున్నారు? మా బతుకుల మీద మన పోసి మీరు అలా ఎదిగిపోయి ప్రజల్ని మోసం చేసిన దొంగలు అని చెప్పేసి నేను నిరూపిస్తున్నా. నా గురించి చెప్పడానికి ఏం లేదు, నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి నాకేం లేవు. ఇక ఏం ఆప్షన్ లేక ఇప్పుడు వీడియో డిలీట్ చేసి, జనరల్ గా వీళ్ళ గుణం నీకు తెలుసు కదన్నా, ఏంటంటే ఎవరంటే వీళ్ళ మీద అటాక్ చేస్తే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తారు. బ్లాక్ మెయిల్ చేయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే నేను పర్ఫెక్ట్ క్లీన్ చీట్. మనం గాడ్సే నీకు విషయం చెప్పాలా, బ్లాక్ మెయిల్ చేసిన కూడా ఏం లేవు. ఇప్పుడు ఏమన్నా ఇమేజ్ లో వీడియోస్ ఫోటోస్ బ్లాక్ మెయిల్ చేస్తాను కూడా చేయలేదు, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏవైనా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైనా చేయొచ్చు మనం. అట్లా నేనేందో నాకు తెలుసు, నా ఛానల్ చూస్తున్న ప్రజలకు తెలుసు. మహేష్ గాడ్సే ఛానల్ ఎన్ని ఇబ్బందులు పడుతూ నడిపిస్తున్నాడు, ఎందుకు నడిపిస్తున్నాడు, ఎవరి కోసం నడిపిస్తున్నాడు ప్రజలకు తెలుసు. ఈ దొంగలకు నేను భయపడను. వాళ్ళు ఎంత పెద్దగో నిజం నిద్ర చేసే అంటారు, నిజం అనేది నిద్ర చేసరికి అబద్ధం లోకం మొత్తం తిరిగినట్టు మహేష్ గాడ్సే లాంటి ఒక నిజాయితీ పరుడు ప్రశ్నించే టైం వచ్చేసరికి ఇలాంటి దొంగలు పెద్ద అయిపోయి ఇలా మాలాంటి తొక్కేసే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. అంటే వాళ్ళు చేసిన లంగా పనులు దాచిపెట్టుకోవడానికి మళ్ళాంటలు తొక్కేస్తే బయటపడడానికి కుట్రు, కానీ నిజం అనేది సత్యం గెలుస్తాను నేను నమ్ముతాను. గాడ్సే నువ్వు ఏమి ఇబ్బంది పడకు. సో నువ్వు ఇప్పుడు తెలంగాణ ప్రజలు మొత్తం, తెలంగాణ యావత్ 4 కోట్ల ప్రజలు మొత్తం నీ వాయిస్ వింటా ఉన్నారు. నేనేమడున్నా, ఇప్పుడు నువ్వు ఒక్కరిని మాట్లాడినావు కాబట్టి నీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, నీ మీద పోలీస్ కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తారు. సో నీకు తోడుగా PRTV తెలంగాణ ఛానల్ కూడా వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు నా మీద కేసు పెట్టుకోమని చెప్పు, నా మీద పర్సనల్స్ అయితే వేసుకోమని చెప్పు. ఎంత కొట్టుకుంటారు మనం ఇద్దరమే కాదు, మన ఎప్పుడు ఇక్కడ 200 మంది వస్తారు, ఎంత మంది పెడితే పెట్టుకోమని చెప్పు. నాకు ఇంకొక విషయం నేను ఇప్పుడు రివీల్ చేస్తాను, నేను ఇంకొక ½ అన్ అవర్ లో ఇంకో వీడియో పెడుతున్నా. ఓకే, మనకు బాధితులు ఫోన్ చేస్తున్నారు, నేను నెంబర్ రాసిన కానించి ఈ ఛాయ్ పైసలు కొట్టిన ఈ బిచ్చగాళ్ళకి సంబంధించిన బాధితులు నాకు ఫోన్లు చేస్తారు. ఒక్కొక్కటి రోజు వదులుతాను నేను. కాల్ వచ్చి అది కూడా నేను బయట పెడతాను. భయపడాల్సిన అవసరం లేదు, నీకు PRTV తెలంగాణ అండకుంటుంది, పామురఘు అండకుంటుంది. డెఫినెట్లీ ఇద్దరం కలిసి ఫైట్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ ప్రజలారా, తొలి వెలుగు మన తొలి వెలుగు రఘు రైతులారా దయచేసి అడుగుతా ఉన్నా, మన తొలి వెలుగు రఘు అనేటోనికి మీరు పిలిపించుకొని మా ప్రాబ్లం ల్యాండ్ ఇష్యూ ఉన్నదా, ఈ ఇష్యూ ఉన్న ఆ ఇష్యూని పిలిపించుకొని వీడు సాల్వ్ చేస్తారు కావచ్చు అని పిలిపించుకున్నారు కదా ప్రజలారా. మరి వాడితో మీకైనా ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా, అది అక్కడనే వదిలేసి వెళ్ళిపోయిందా అనేది దయచేసి తొలి వెలుగు మన తొలి వెలుగు రఘు అనే బాధితులు కూడా మీరు దయచేసి నా నెంబర్కి ఫోన్ చేయండి. మన నెంబర్కి PRTV తెలంగాణ నెంబర్కి కాల్ చేయండి. రైట్ ప్రజలారా, 7780726092 ఈ నెంబర్ మననే ప్రజలారా. దయచేసి మీకెవరన్నా ఇబ్బందులకు గురి చేసినా, మిమ్మల్ని ఎవరన్నా బెదిరించే ప్రయత్నం చేసినా కూడా, లేకపోతే మన తొలి వెలుగు రాగానే బాధితులు ఎవరున్నా కూడా ఆ నెంబర్కి ఫోన్ చేయండి. మళ్ళీ ఒకసారి చూపించే ప్రయత్నం చేసే ప్రజలారా, 7780726092 ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మీ జోలికి ఎవరు రాడు, నేను చూసుకుంటా. ప్రజలారా చెప్తా ఉన్నాను, వీడిని నమ్మకుండి దయచేసి. వీడు ఫస్ట్ మీ నిజ స్వరూపం బయటపెట్టిండు,
అంగిలాగు సిద్ధాంతం ఛాయ్ పైసలు అన్నాడు. వీళ్ళు చేస్తారు పెట్టబట్టే కదా రైట్. ఇప్పుడు కూడా మరి వీడు జోలు ఎత్తుకొని వచ్చిండు, కొత్త జోలే. అర్థం చేసుకుని ప్రజలారా, వీడు ముసుగు దొంగ, వీడు దొంగ అయితే వీడు ముసుగు దొంగ, వీడు ముసుగు తీసుకొని వచ్చిండు. వీడు ఏదో కూడా వినేశ్వరం కూడా బయటపడుతుంది. ఒకసారి మీకు కావాల్సుకుంటే వీని వీడియోస్ ఏవైతే ఉంటే దాని కామెంట్స్ చూడండి ఒకసారి, దాని తర్వాత మీకు తెలిసిపోతుంది. ప్రజలారా దయచేసి మన ఛానల్ని ఆదరించండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి దయచేసి ప్రజలారా. PRTV తెలంగాణ, ఇది నాకు తెలుసు. ఈ వీడియో తర్వాత నా మీద కుట్రలు జరుగుతాయి, నా మీద భయంకరమైన కుట్రలు చేసే ప్రయత్నం చేశారు. కానీ మీ ఉడితోపులకు భయపడడు కాదు, దాడికి ప్రతి దాడి ఉంటుంది. నేను చెప్తా ఉన్నా, దాడికి ప్రతి దాడి ఉంటుంది. ట్వీట్సే మారేగా తుమ్మే పత్తర్సే మారేగా. నువ్వు చిన్నగా నన్ను గెలికే ప్రయత్నం చేసినా, నా వీడియోని గెలికే ప్రయత్నం చేసినా, నా ఛానల్ గెలికే ప్రయత్నం చేసినా, లేదా నా మీద ఏమైనా కుట్రలు చేసే ప్రయత్నం చేసినా, మన తొలి రఘు మామూలుగా ఉంటుంది. ఇక ఒక భయంకరమైన ఉంటుంది. ఇక రోజు పండుకొని చెప్తా ఉన్నా, నీ కంటి మీద కునుకు లేకుండా చేస్తా. నా జోలికి వస్తే ఇప్పుడు వీడియో తర్వాత నన్ను మన చిన్న గెలికే ప్రయత్నం చేస్తే ఆహా నీకు మామూలుగా చుక్కలు ఉండే, ఎందుకురా పాము రగ్గాన్ని జోలికి పోయినా అనే స్థాయి తీసుకొస్తా, నువ్వు చూడు. రైట్, థ్యాంక్ యూ ప్రజలారా, చూస్తుండండి PRTV తెలంగాణ. నేను మీ పాము రఘు. థ్యాంక్ యూ.